మనకు అన్ని ఆపరేటర్స్ అవసరం లేదండి. యాక్చువల్గా బైనరీ ఆపరేటర్స్ లో కూడా అన్నీ అవసరం లేదు. కానీ మాక్సిమం మనం కవర్ చేసుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ తర్వాత we have to see logical operators. So arithmetic operators give you either number or string. నంబర్ కానీ స్ట్రింగ్ ని కానీ ఇస్తుంది. ఓకే, ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే మీరు చాలా కాంబినేషన్స్ ని రకరకాలుగా ట్రై చేయండి. వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉందనుకోండి, ట్రూని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, సో ట్రూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 1. సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. సో జనరల్ గా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒక నంబర్ ని కానీ స్ట్రింగ్ ని కానీ రిటర్న్ చేస్తాయి, లేదా నాట్ ఎ నెంబర్ ని రిటర్న్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ నాట్ ఎ నెంబర్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ నెంబర్. సార్ ఇది మీకు అర్థం కాకపోతే వదిలేయండి, దీని గురించి ఎక్కువసేపు ఆలోచించకండి. నేను చెప్తున్నాను అంతే. దానికి చాలా ఓవర్ ఎక్స్పోజర్ కావాలి మీకు. ఓకే, కానీ ఇప్పుడు నేను చూపించే లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? యాంపర్సెంట్, ఆర్, ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఇవేం చేస్తాయి మనకి అని అంటే, రెండు బులియన్ వాల్యూస్ కి మధ్యలో అప్లై చేస్తే వాటి అండ్ రిజల్ట్ ఆర్ రిజల్ట్ మనకి ఇస్తాయి. ఓకే, దీనికి కొద్దిగా మీకు చిన్నప్పుడు ఇష్యూస్ గుర్తు రావాలి మీకు. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు a + b అని కాకుండా a అండ్ b అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ట్రూ అండ్ ట్రూ గివ్స్ యూ ట్రూ. సో దీనే ట్రూత్ టేబుల్ అని అంటారు. ఇదిగోండి. సో లెట్ us see the truth table. సో ఇక్కడ ట్రూత్ టేబుల్లో ఏంటి? ఇది ట్రూత్ టేబుల్, అండ్ ట్రూత్ టేబుల్, ఆర్ ట్రూత్ టేబుల్ అని ఉంటుంది. జనరల్ గా ఇవి రెండే మనకి. సో ఏలో ఫాల్స్, బిలో ఫాల్స్ ఉంటే రిజల్ట్ ఫాల్స్ అండ్ అప్లై చేసినప్పుడు, ఏలో ఫాల్స్, బిలో ట్రూ ఉండి అండ్ అప్లై చేస్తే రిజల్ట్ ఫాల్స్. సో రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ట్రూ వస్తుంది. సో ఇక్కడ ఏలో ట్రూ అండ్ బిలో ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, బై ట్రూత్ టేబుల్ వాట్ యు ఆర్ సపోజ్ టు సే, వాట్ ఈస్ ద రిజల్ట్? True and false. True and false gives you 0. ఏముంది ఇక్కడ? 0 అంటే ఏంటి? ఫాల్స్. సో ఇట్ గివ్స్ యూ ఫాల్స్. అట్లా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అండ్ ఆపరేటర్. సార్ దీనికి ఎక్స్టెన్షన్ చాలా ఉంది, మీరు దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వకండి. ముందైతే దీని పరిస్థితి ఏంటని చూడండి. నేను రియాక్ట్లో మీకు ఎక్కువ రియాక్ట్లో యాంగులర్లో ఒక సిచ్యువేషన్స్ వస్తాయి మీకు చూపించడానికి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. కానీ ముందైతే ఇంతవరకే తెలుసుకోండి. ఇంతకు మించి ఎక్కువ ఆలోచించారంటే బుర్ర పాడైపోతుంది. ఓకే, నేనే చెప్తున్నాను, ఎక్కువ ఆలోచించకండి. ఆర్ ట్రూత్ టేబుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఆర్ ఎలా అప్లై చేస్తామంటే ఈ రకంగా అప్లై చేస్తాం. ఈ పైప్ లాగా ఉంటుంది, రైట్? ఇప్పుడు ఆర్ ఏంటి? ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూగానే రిటర్న్ చేస్తుంది మనకి. ఈ రకంగా మనము లాజికల్ ఆపరేటర్స్ ని అర్థం. If you like the video, please share, subscribe and like our channel. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్గా కావాలన్నా, you can contact us in the given below numbers. Thank you.